అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు బిస్మిల్లాహి రహమాన్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అషకూరు అషకూర్ గురించి తెలుసుకుందాం. అషకూర్ అంటే అషకూర్ అంటే అంగీకరించేవాడు, స్వీకరించేవాడని అర్థం. అల్లాహ్ అషకూర్ మాత్రమే మన వేడుకలను, ప్రార్థనను అంగీకరించేవాడు. మనం నిజమైన విశ్వాసులై నిత్యం అల్లాహనే ఆరాధిస్తూ మనం నిజమైన విశ్వాసులై నిత్యం అల్లాహ్‌నే ఆరాధిస్తూ సత్కార్యాలను చేస్తూ ఉంటే తప్పకుండా అల్లాహ్ మన మొరల్ని ఆలకిస్తాడు. మన విశ్వాసంలో, ధార్మికతలో సమృద్ధిని సంప్రాప్తం చేస్తాడు. ఫలితంగా సత్కార్యచ సత్కార్యాచరణలో మనం మరింత చురుకుగా పాల్గొని అల్లాహ్‌కు చేరువవుతాం ఇన్షాల్లా. ఇదంతా కల్మషరహితమైన మన ప్రార్థన, ఆచరణ ద్వారానే సాధ్యమవుతుంది. ఒకవైపు ఇది విశ్వసనీయులైన దాసుల ప్రవర్తన. మరొక వైపు అవిశ్వాసుల ప్రవర్తన ఉంది. సృష్టికర్త ఒక్కడే అని, ఆయనే స్వామి, పాలకుడు, పోషకుడు అని నమ్మని వారు బహుదైవారాధన పదంలో సంచరించేవారు కూడా చాలా మంది ఉన్నారు. వారు మరొక వైపు అవిశ్వాసుల ప్రవర్తన ఉంది. సృష్టికర్త ఒక్కడే అని, ఆయనే స్వామి, పాలకుడు, పోషకుడు అని నమ్మని వారు బహుదైవారాధన పదంలో సంచరించేవారు కూడా చాలా మంది ఉన్నారు. వారు ప్రజల కొరకు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటారు. వారు అవిశ్వాసులైనంత మాత్రాన ప్రజలకు వారు చేసే మేలును మరువలేము. అయితే అటువంటి వారికి వారు చేసిన సత్కార్యాలకు, మేళ్లకు తగ్గట్టు అల్లాహ్ వారికి ఈ లోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా ఇంకా ఈ లోకంలోని సర్వ సదుపాయాన్ని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ వారికి పరలోకంలో ఏ మాత్రం చోటు దొరకదు, నరకం తప్ప. ఎందుకంటే వారు సృష్టికర్తనే కాదన్నారు. వారి పుట్టుకకు, గిట్టుకకు కారణభూతుడైన వాణ్ణి, ఈ లోకంలో కూడా వారి నిజమైన పోషణకర్త అయిన అల్లాహ్‌ను కాదన్నారు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి వివిధ రకాలైన ఈ పంటల్ని పండిస్తూ అందరిని పోషిస్తున్న అసలైన కర్తనే తృణీకరించారు. అయినా ఈ లోకంలో అలాంటి వారికి కూడా ఆయన దయాగుణంతో ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. ఏదో ఒకనాడు ఆయన్ని తెలుసుకోకపోతారా అని. ముస్లింల కుటుంబంలో పుట్టినంత మాత్రాన కూడా ఇట్టే స్వర్గం లభించదు. అలా భావించడం ఒక అపోహ మాత్రమే. ముస్లింల పేరు పెట్టుకున్నంత మాత్రాన స్వర్గానికి టికెట్ కొనుక్కున్నట్టు కాదు. కావాల్సింది సదాచరణ. అది అల్లాహ్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చూపిన విధంగా మసలుకోవడం. అప్పుడే మనం స్వర్గానికి అర్హులమవుతామని ఆశించవచ్చు ఇన్షాల్లా. జీవితాంతం మనం సదా సత్య పదంలో నడుస్తూ, సత్కర్మలు చేస్తూ, ఏమాత్రం గర్వం లేకుండా అణకువతో అణకువతో మసలుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కరుణామయుడైన అల్లాహ్ మన ప్రార్థనని స్వీకరిస్తాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ మనందరికీ అలాంటి సద్బుద్ధిని ప్రసాదించాలని ఆశిద్దాం. ఆమీన్ ఇన్షాల్లా. ఆకాశంలో బురుజులను నిర్మించినవాడు, అందులో ఒక దీపాన్ని, ఒక మెరిసే చంద్రుణ్ణి వెలిగించినవాడు ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. గుణపాఠం నేర్చుకోదలసిన గుణపాఠం నేర్చుకోదలిచిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలిచిన ప్రతి వ్యక్తి కోసం. దివ్య ఖురాన్ సూరా నంబర్ 25 ఆయత్ నంబర్ 61, 62. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్.